హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ మల్టీ మూమెంట్స్. మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎగ్స్ను జున్నుగడ్డలుగా మార్చి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా గిలకొట్టాలండి. మనం రోజు తినే ఎగ్ నిజంగా ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కానీ ఎందుకు, ఏం పోషకాలు ఉంటాయి, దానివల్ల ఏం లాభాలు, ఇంకో విషయం ఎక్కువగా తింటే హానికరమా మంచిదా, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఎగ్లో ఉండే న్యూట్రిషన్స్ చూసుకుంటే ఒక మీడియం సైజ్ ఎగ్లో ప్రోటీన్ 6 గ్రాములు, మంచి హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్ ఏ, డి, ఈ, B12, ఖనిజాలు, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం ఇలాంటి అన్నీ కంప్లీట్గా ప్రోటీన్ సోర్సు మన శరీరానికి కావాల్సిన అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ను కూడా ఇస్తుంది ఎగ్ని బౌల్లో వేసి బాగా గిలకొట్టుకున్నాక ఇలా స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి మనం ఏదైతే గిలకొట్టుకున్న బౌల్ ఉంటుందో దాంట్లో పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆవిరితో అది ఉడికేటట్టు చూసుకోవాలండి. దీని హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే ఎగ్ యోక్లో ఉండే కొలైన్ మెమొరీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యం. ల్యూటిన్, జియాస్కాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును బలంగా ఉంచుతాయి. ప్రోటీన్ వల్ల మజిల్ రిపేర్ అవుతుంది. ఎగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా మంచిది, ఆకలి తొందరగా కాదండి. హార్ట్కి గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఫీటస్ బ్రెయిన్ గ్రోత్కి చాలా అవసరం అవుతుందండి. ఈ విధంగా ఉడికేటట్టు చూసుకోవాలి ఆవిరితో. తర్వాత మనం ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని ఈ ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎగ్ని ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అంటే బాయిల్డ్ ఎగ్స్గా తీసుకోవచ్చు, ఆమ్లెట్గా, వెజ్ కర్రీస్లోకి, అలాగే ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ, ఇండియన్ స్టైల్ చేసుకోవచ్చు. అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రైలో అవాయిడ్ చేయాలండి. ముందుగా మనం వేరే ప్యాన్ తీసుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడెక్కాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని అవి ఎర్రగా గోలే వరకు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసుకున్న దాన్ని ఇలా ప్లేట్లో వేసుకొని మనం జున్నుగడ్డల్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందు వేయింపుకున్న ఆనియన్స్లో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. మసాలా గ్రేవీ ప్రిపరేషన్ కోసం 4 లవంగాలు ఒక జార్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టమాటో, 2 యాలకులు, 3 అంగుళాల దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలియపెట్టుకోవాలి. దాంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి కావాల్సినంత. తర్వాత ఈ జున్ను లాంటి ఎగ్ పీస్లను అందులో వేసుకొని బాగా కలియపెట్టుకోవాలండి. హోమ్ రెమెడీస్ చూసుకుంటే హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చండి. ఎగ్ ప్లస్ లెమన్ డాండ్రఫ్ను తగ్గిస్తుంది. ఫేస్ ప్యాక్ వచ్చేసి ఎగ్ వైట్ ప్లస్ హనీ స్కిన్ టైట్నింగ్ చేస్తుంది. ఎగ్ షెల్ అనేది గార్డెనింగ్కి చాలా మంచిదండి. ఫర్టిలైజేషన్ జరుగుతుంది మొక్కల్లో. మనం ఇంకా ముందు వీడియోస్తో ఎగ్తో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో అవన్నీ ట్రై చేద్దామండి. చూడండి, మన ఎగ్ కర్రీ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మసాలా వేసుకోవాలండి. ఇంట్లో ధనియాలతో తయారు చేసిన మసాలా వేసుకోవాలి. ఎగ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. కొంతమంది పిల్లలకు ఎగ్ అనేది ఇష్టం ఉండదు. సోనతో వాళ్ళకి స్మెల్ వచ్చి వామిటింగ్ సెన్సేషన్ లాంటివి వస్తుంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి, చికెన్ కర్రీలా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఎగ్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎగ్ వైట్లో ప్యూర్ ప్రోటీన్, లో ఫ్యాట్ ఉంటుంది, నో కొలెస్ట్రాల్. ఎగ్ యాక్లో విటమిన్ ఏ, డి, ఈ, కే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. బయోటిన్ హెయిర్, స్కిన్, నెయిల్స్కి బలంగా ఉంచడానికి ట్రై చేస్తుందండి. విటమిన్ డి బోన్స్ అండ్ ఇమ్యూనిటీకి న్యాచురల్గా ఉపయోగపడుతుంది. ఎగ్లో 100 క్యాలరీస్ కూడా ఉండవు, కానీ 5 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది.
వెయిట్ మేనేజ్మెంట్కి బెస్ట్ సొల్యూషన్ అని అయితే చెప్పవచ్చు. హెల్త్కి మంచిది. ఈ ఎగ్ కంప్లీట్గా ఒక సూపర్ ఫుడ్డే, కానీ రోజుకు 1 లేదా 2 ఎగ్స్ తింటే సరిపోతుంది. బ్యాలెన్స్డ్ డైట్లో కలిపి తింటే ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్స్ లవర్ అయితే మీకు ఈ ఫేవరెట్ రెసిపీ ఎలా ఉందో చూసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.